భక్తానాం కిల యోగినాం నయతియో మంత్రేణ తారాత్మన. భక్తులైన వాళ్ళకి, యోగులైన వారికి ఆయన మంత్రరూపుడై, ప్రణవరూపుడై జ్ఞాన ప్రదానం చేస్తున్నాడు. కనుక భగవద్భక్తులకి భగవంతుడి క్రమంగా జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానంతో ముక్తినిస్తాడు. అలాగా తనల్ని ఆశ్రయించిన యోగులైన భక్తులకి తారాత్మనామంత్రేణ, జాగ్రత్తగా వింటున్నాం కదా, తారాత్మన. నిన్న కూడా చెప్పాను, తారహ ఓంకార. ఓంకారానికి తారం అని పేరు. తారం అంటే తరింపజేసే తారం. అంటే మంత్రాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. అభీష్టకారకం, అభిచారికం, తారకం అని 3 ఉంటాయి. అభీష్టకారకం అంటే కొన్ని మంత్రాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి. అభిచారికం అంటే దేన్ని నశింపజేయాలంటే కొన్ని మంత్రాలు చేయవచ్చు. ఆ లిస్టు తయారు చేసుకోకండి దయచేసి. రోగాలు, బాధలో, శత్రువులు, వాటి కోసం వాడచ్చు. శత్రువులు అంటే మళ్ళీ వ్యక్తిగత శత్రువులు కాదు, దేశానికి, ధర్మానికి ఎవరు శత్రువులో వారు పరిమార్చబడాలని చేసే మంత్రములు మనకి బాధాకరం కాదు. కానీ వ్యక్తిగతంగా ఎవరో నశింపజేయాలకూడదు. కానీ వేదం ఆ మంత్రములు కూడా ఎందుకు ఇచ్చిందంటే దేశ ధర్మాల కోసం, ప్రకృతి క్షేమం కోసం ఇచ్చింది. ఇక్కడ అభీష్టకారక మంత్రములు అవసరమే. అందరికీ మోక్షమే కావాలంటే ఇప్పటి నుంచి వద్దులేండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కనుక వాళ్ళకి ముందు అభీష్టకారకములు, ఆభిచారకములు 2, 3వది తారకములు. తారకములు అంటే మోక్షాన్ని మాత్రమే ఇస్తాయండి. మోక్షాన్ని ఇచ్చే మంత్రముల్ని తారక మంత్రములు అంటారు. అందులో కల్లా గొప్పది ఏమిటంటే ఓంకారము. ఓంకారంతో సమానమైన తారక మంత్రములు ఏమిటి అంటే పంచాక్షరి, రామనామం, శక్తి మంత్రములు. కొన్ని మంత్రములు ఉన్నాయి మోక్షప్రదాయక మంత్రములు. కొన్ని మంత్రములు భుక్తినిస్తాయి, కొన్ని మంత్రములు ముక్తినిస్తాయి. ముక్తినిచ్చేవాడిని తారక మంత్రములు అంటారు. ఆ తారక మంత్రమైన ప్రణవాదులతో తనను ఆశ్రయించిన భక్తులైన యోగులకు ఎవడు ముక్తినిస్తున్నాడో ఆ శివునికి నమస్కారం అన్నారు. ఎవడైనా విశ్వనాథుడు. అది ఆయన చేసే అదే పని. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే ఉపనిషత్తు చెప్తోంది. రుద్రుడు తారక బ్రహ్మమును చెప్తున్నాడు అని అర్థం. ఇక్కడ మరణించిన జీవుడికి ఆయనే తారక ఉపదేశిస్తాడు, తద్వారా ముక్తినిస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఉపదేశిస్తున్నాడు అంటే రుద్రుడు అనగా ఉపదేష్ట.